మరి ఆ 7 ఖండాలలో భూభాగాన్ని సృష్టించాడు కదా! ఆ 7 ఖండాల్లో మరి ఆ భూభాగంలో మరి చాలా దేవుడు వనరుల్ని మానవాళికి ఇచ్చాడు. భూమి మీద మరి ఏ ఏ వనరులు ఉంటాయి మానవులకి? మట్టి ఉంటుంది. ఇంకా ఇసుక ఉంటుంది. ఆ సముద్ర ఒడ్డున. ఇంకేముంటాయి? బొగ్గు ఉంటుంది. ఇంకా బంగారం ఉంటుంది. వెండి, వజ్ర వైడూర్యాలు. ఇంకా చెప్పాలి. మెటల్స్, నాన్ మెటల్స్, ఐరన్, ఓర్, అల్యూమినియం, ఇంకా ఇత్తడి, ఇవి చాలా ఉన్నాయి. సో ఇలాంటి బోల్డ్ అన్ని మరి దేవుడు భూమి మీద మానవులకి అందుబాటులో ఉంచాడు కదా. సో మరి కెమిస్ట్రీలో మనము చూస్తే పీరియాడిక్ టేబుల్ ఉంది. ఆ పీరియాడిక్ టేబుల్లో మెటల్స్, నాన్ మెటల్స్ ఇవన్నీ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ మరి ఎవరు సృష్టించారు? భూమి మీద అవన్నీ కూడా ఆ వస్తువులన్నీ కూడా దేవుడే ఉంచాడు. ఈరోజు నాకు బోల్డంత బంగారం ఉందని బంగారం ఒంటి నిండా దిగేసుకుంటారు. అందులో పెట్టుకున్న బంగారం అంతా ఎవరిది? దేవుడు సృష్టించింది. మరి ఆ దేవుడిని గుర్తించాలి కదా మనం. బంగారం పెట్టుకుంటే సరిపోద్దా? జ్యువెలరీ షాప్‌లో డబ్బులున్నాయి అని కొనేసుకొని ఒంటి నిండా పెట్టేసుకొని, ఓహో! నన్ను చూడు, నా బంగారం చూడు అని చెప్పేసి మురిసిపోతే సరిపోద్దా? మనం ఏం చేయాలి? అసలు ఈ బంగారం నేను కొనుక్కోవటం కాదు. అసలు బంగారం అనేది ప్రపంచంలో ఉంది అంటే దాన్ని దేవుడే సృష్టించాడు అని దేవుణ్ణి గుర్తించాలి. ఒక ఆర్నమెంట్ ధరించుకున్న, మరి వజ్రాలు ధరించుకున్న, వెండి వస్తువులు పెట్టుకున్న, అన్నిటిని బట్టి దేవుణ్ణి గుర్తించాలి, దేవుని స్తుతించాలి. మీరు రోజు అన్నం తింటారా? అన్నం దేంట్లో పెట్టుకొని తింటారు? పళ్ళెంలో పెట్టుకుంటారా? పళ్ళెం ఎలాంటి పళ్ళెం? పళ్ళెం ప్లాస్టిక్‌వా? లేకపోతే స్టీల్‌వా? లేకపోతే అల్యూమినియమా ఏంటి? స్టీల్. ఏది చూసినా కూడా మరి దేవుడు సృష్టించిన సృష్టిలోని వాటితోనే అవి తయారు చేయబడ్డాయి. మనం అన్నం తింటున్నాం అంటే ఆ అన్నం బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి సృష్టిలో నుంచే వచ్చింది. దేవుడు సృష్టిస్తే బియ్యం మనం తింటున్నాం. దేవుడు సృష్టిస్తే కూరగాయలు మనం తింటున్నాం. ఆ కూరగాయలు వంట నూనె కూడా దేవుడు సృష్టిస్తేనే మనకొచ్చింది. మరి దేవుడు సృష్టించినవన్నీ అనుభవించుకుంటూ దేవుణ్ణి కనీసం గుర్తించకపోతే ఎట్లా మానవుడు కదా. సో మరి దేవుడు 6 నేల కన్నప్పుడు మరి వీటన్నిటిని కూడా భూమిలో దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. తర్వాత మనం వృక్ష జీవాన్ని గురించి చూస్తాం. ప్లాంట్స్ అండ్ ట్రీస్. మానవులకి మొక్కలు, చెట్లను ఇచ్చాడు. 20,000 రకాల కూరగాయలు, 2,000 రకాల మరి ఫలాలు, ఇంకా ఫ్లవర్స్ గురించి నాకు తెలిసి నిన్న 1,40,000 అని చెప్పాను. సారీ 4 లక్షల రకాల ఫ్లవర్స్ ఉన్నాయంట. ఏంటది? 4 లక్షల రకాల ఫ్లవర్స్. మరి అన్ని రకాల పువ్వులు, వాటి యొక్క పరిమళాలు, వేరు వేరు రంగులు, వేరు వేరు రూపాలు, వేరు వేరు పరిమాణాలు. చూడండి, మానవాళికి దేవుడు వీటన్నిటిని అనుగ్రహించాడు. అయితే మనం ప్లాంట్స్ అండ్ ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. వృక్ష జీవాల గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు వాటన్నిటిని ఎలా సృష్టించాడంటే వాటి జాతి ప్రకారం అన్నాడు. ఒకసారి చూడండి బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయంలో మనము 3వ సృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనం తెచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మురిపించుతాకని పలుకుతా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం తెచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనం గల ఫలవృక్షము మొలిపించుతాకని అది మంచిదని దేవుడు చూశాడు. తమ తమ జాతి ప్రకారము ఈ 11, 12వ వచనంలోనే 3 సార్లు కనపడుతుంది. ఈ మొదటి అధ్యాయంలో మనం తమ తమ జాతి ప్రకారం, ఇంగ్లీష్ లో అకార్డింగ్ టు దేర్ కైండ్ అంటాడు. ఇది 10 సార్లు ఈ మాట చూస్తాం. తమ తమ జాతి ప్రకారము. దేవుడు మొక్కల్ని, చెట్లని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడంటే ఆ మొక్క గాని, ఆ చెట్టు గాని దాంట్లో అది ఫలానా జాతి చెందినది. దాంట్లో విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలు వేస్తే ఏమవుతుంది?
మళ్ళీ ఇదే జాతి వస్తుంది. జామకాయ విత్తనాలు వేస్తే యాపిల్ పంటలు వస్తాయి కదా. రావు. చాలా మనందరికీ తెలిసిందే. ఏమి విత్తితే దాన్నే కోస్తావు అనే సామెత కూడా ఉంది. వాట్ యు సో యు రీప్. ఒకటి విత్తితే మరొకటి మనం కోయం. అంటే ఏది విత్తితే మనకి అదే వస్తుంది. యెస్. సో అలాగా వాటి జాతి ప్రకారం దేవుడు వాటిని సృష్టించాడు. ఏ జాతికి ఆ జాతి. ఏది విత్తితే అదే జాతి ఉత్పత్తి అవుతుంది. అయితే దీని గురించి మనం ఆలోచన చేయాలి. విత్తనాలు అనే కాన్సెప్ట్. విత్తనాలు ఎందుకు పెట్టాడు దేవుడు వృక్షాల్లో, మొక్కల్లో? ఎందుకంటే టు రీప్రొడ్యూస్. మళ్ళీ అదే జాతి ఉత్పత్తి కావాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ విత్తనాలు అనే వాటిని పెట్టాడు. సో ఆ విత్తనాలు అనేవి ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్. అయితే ఒక్క నిమిషము ఆగుదాము. మనకి ఈ సందర్భంలో మానవులకుండే భలే చిక్కు ప్రశ్న ఒకటుంది. కంప్యూటర్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఇట్స్ ఎ డెడ్ లాక్ క్వెషన్. చెట్టు మీద విత్తనం ఉందా? చెప్పండి. చెట్టు ముందా? విత్తు ముందా? చెట్టేనండి. వావ్! వండర్‌ఫుల్. ఎలా చెప్పగలిగారు? అంటే ఫస్ట్ దేవుడు ఇవన్నీ సృష్టించాడు కాబట్టి. అవును. సో దేవుడు మొక్కల్ని, చెట్లని ఎలా సృష్టించాడో విత్తనములు గల వాటిగా సృష్టించాడు. బైబిల్ చదివితే అంతా సింపుల్‌గా ఉంటది. మన ప్రతి ప్రశ్నకి సింపుల్‌గా సమాధానం దొరుకుతాయి. ఈ సృష్టి ఎట్లొచ్చిందబ్బా ప్రశ్న. దేవుడు సృష్టించాడు. వెరీ సింపుల్. కానీ మనం బైబిల్ పక్కన పెట్టి మనం ఆలోచన మొదలుపెట్టామనుకో ఎట్లుంటది? జోగి జోగి రాసుకుంటూ బూడిద రాలినట్టు మన బూడిద బుర్రలో మొత్తం అన్ని ఏయో ఆలోచనలు, ఏయో థియరీస్ బయలుదేరుతా ఉంటాయి. మనం బైబిల్ పక్కన పెట్టి అంటే దేవుడు మానవులకు ఏం చెప్పాడు అనే ఆయన మాటను పక్కన పెట్టి మనం మన సొంతంగా ఆలోచిస్తే మన సొంత జ్ఞానం వస్తా ఉంటది. దేనికి? మనకి సరైన విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చెట్టు ముందా? విత్తు ముందా? చిక్కు ప్రశ్న అంటారు. చెట్టు ముందంటే విత్తనం లేకుండా చెట్టు ఎట్లొచ్చింది? ఓకే. సో అట్లా కాదు. విత్తనం ఏముందంటే అసలు చెట్టు లేకుండా విత్తనం ఎట్లొచ్చింది? చిక్కు ప్రశ్న అసలు. కానీ సింపుల్‌గా అట్లాంటి చిక్కు ప్రశ్నల్ని దేవుడి వాక్యము తేల్చి పడేస్తుంది. ఏంటది? దేవుడు విత్తనములు గల ఫలవృక్షములను, మొక్కలని సృష్టించాడు. వాటిలో విత్తనాలున్నాయి. ఆ విత్తనాల ద్వారా మళ్ళీ ఆ మొక్కలు ఉత్పత్తి అవుతూ వచ్చాయి. రీప్రొడ్యూస్ అవుతూ వచ్చాయి. వెరీ సింపుల్. యెస్. యాహ్! సో తమ జాతి ప్రకారము ఏ విత్తనాలేస్తే ఆ జాతే ఉత్పత్తి అవుతుంది. అవునా కదా? సో ఈ కాన్సెప్ట్ ఆలోచించండి విత్తనాల గురించి. దేవుడు ఈరోజు మన చుట్టుపక్కల చూస్తున్న మొక్కలు గాని, చెట్లు గాని ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా మీకు? ఆ 3వ రోజు దేవుడు సృష్టించినటువంటి మొక్కలు, ఆ చెట్లు ఆయా జాతుల ప్రకారం వాటిని సృష్టించాడు. అన్ని జాతుల్ని దేవుడు వాటిని సృష్టిస్తే అవన్నీ కూడా అప్పటి నుంచి ఏం జరిగినాయి? రీప్రొడ్యూస్ అవుకుంటూ మన జనరేషన్‌లో మనకు కనపడుతున్న మొక్కలన్నీ కూడా ఆ 3వ దినాన దేవుడు సృష్టించినటువంటి ఆ మొక్కలు, ఆ చెట్లు, ఆయా జాతి. యెస్. అవునా? చూడండి. ఈరోజు ఉన్నవన్నీ కూడా అప్పటి నుంచి రీప్రొడ్యూస్ అవ్వుకుంటూ వచ్చినాయి. అంటే దేవుడు ఏం చేశాడు? ఆ రీప్రొడక్షన్ ప్రాసెస్‌ని నియమించాడు. చెట్టు, విత్తనం. విత్తనం మళ్ళీ భూమిలో నాటితే మళ్ళీ అదే జాతి చెట్టు రావాలనేది ఆ ప్రక్రియ ప్రాసెస్ అనేది దేవుడు నియమించాడు. గాడ్ హాస్ ఆర్డర్డ్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. యెస్. సో ఈ మెకానిజం మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మానవులుగా మనం ఏం చేస్తాము? మనం సహజంగా ఏదైనా వస్తువు తయారు చేసుకుంటాం. అది కొంతకాలం తర్వాత ఏమైపోతుంది? ఆ వస్తువు శిథిలం అయిపోతుంది. ఏదో ఖరాబ్ అయిపోతుంది. సరిగ్గా అలాంటి వస్తువే మరొకటి కావాలంటే మనకి ఎట్లాగా? మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ అది తయారు చేసుకోవాలి. అంతేనా? కానీ దేవుడు చూడండి ఒక రోజా పువ్వు చెట్టు పెట్టాడు. ఆ మొక్క పెట్టాడు. మళ్ళీ రకమైన రోజా పువ్వు కావాలంటే ఆ మొక్కలోంచి ఇంకో మొక్క వస్తుంది.
టమాటా జాతిని పెట్టాడు. అదే టమాటాలు మళ్ళీ ఇంకొక టమాటా విత్తనాల నుంచి వచ్చి ఇంక టమాటాలు వస్తుంటాయి. చూసారా? గమనించారా? సో ఏ జాతి ఆ జాతిని రీప్రొడ్యూస్ చేసే విధంగా దేవుడు పెట్టాడు. ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ అనేది కొనసాగుతూ వెళ్తా ఉంది. మానవులుగా మనం అలా చేయగలమా? సో మనం అనొచ్చు, అన్న ఫ్యాక్టరీలో బోల్డన్ని తయారు చేస్తారు కదా అని. ఫ్యాక్టరీలో తయారు చేసేది గమనించండి. అన్నీ గూడా ఎలాంటివి? నాన్ లివింగ్ థింగ్స్. ఒక విత్తనంలో గూడా ఏముంటది? లైఫ్ ఉంటుంది. ఆ విత్తనాన్ని భూమిలో వేస్తే దానిలో జీవం విడుదలయ్యి ఒక మొక్క లివింగ్ థింగ్ బయటకొస్తుంది. నేను మాట్లాడేది లివింగ్ థింగ్స్ గురించి, నాన్ లివింగ్ థింగ్స్ గురించి కాదు. సో జీవం కలిగినటువంటి ఏదైనా ఒకది మరొక దాన్ని ఉత్పత్తి చేసే విధంగా, ఆ ప్రక్రియ కొనసాగుతూ వెళ్ళే విధంగా మానవుడు ఏమైనా తయారు చేస్తాడా? నో. నాన్ ఒక్కడు కూడా తయారు చేయలేదు. ఏదో దేవుడు సృష్టించినటువంటి మొక్కల్ని మరి దాన్ని జెనెటిక్ మోడిఫికేషన్ చేసి ఏమైనా హైబ్రిడ్ విత్తనాలు తయారు చేసాడేమో తప్ప, ఉన్న వాటిని మోడిఫై చేశాడు తప్ప మానవుడు లేని వాటిని కొత్తగా సృష్టించలేదు మానవుడు. అవునా? ఏదైనా కొత్త జాతిని మానవుడు సృష్టించగలిగాడా? కొత్త జాతి మొక్కల్ని ఒక్క మొక్క అయినా సృష్టించాడా? ఒక్క మొక్క, ఒక్క చెట్టు, ఒక్క విత్తనం. చూడండి, దేవుడు మరి సృష్టించిన సృష్టిలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని ఫలాల అది సరే ఫ్లవర్స్ మొక్కలే 4 లక్షలు ఉన్నాయి. మనం చేస్తే ఏదైనా మనం ఒక బొమ్మ గీసాం అనుకోండి, ఎన్ని బొమ్మలు గీయగలం మనం? మాక్సిమం 100 బొమ్మలు గీస్తాము. 1000 బొమ్మలు గీస్తామా? 1000 బొమ్మలు గీయటమే కష్టము. 1000 బొమ్మలు గీసామనుకుంటే దేవుడు గీసినటువంటి బొమ్మలు, ఈ ఫ్లవర్స్ అన్ని కూడా, ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని కూడా ఒక బొమ్మలు అనుకుందాం. ఎన్ని బొమ్మలు గీసాడు దేవుడు? 4 లక్షల బొమ్మలు గీసినట్టు. సో అన్ని పీసెస్ ఆఫ్ ఆర్ట్ ఏ మానవుడైనా చేయగలుగుతాడా? సో దేవుడు సృష్టించిన మొక్కలు చూడండి, దేవుడు సృష్టించిన చెట్లు చూడండి, అవన్నీ కూడా దేనికది యూనిక్. అవునా? సో నేను కార్‌లో ప్రయాణం చేస్తున్న ప్రతిసారి అటు ఇటు చూస్తా ఉంటాను. చూస్తూ ఆ ప్రకృతిని చూసి, ప్రభువా దీన్ని నేను డ్రాయింగ్ చేశాననుకో, మనుషులు యాక్సెప్ట్ చేస్తారా? ప్రకృతిలో ఎంత వంకర టింకర ఉన్నా, ఎంత ఎండిపోయి ఉన్నా అది మనుషులు చూసి అబ్బా అనుకుంటారు. కానీ మనం అదే బొమ్మ గీసాం అనుకోండి, మనం గీస్తే కుదరదు. మనుషులు అప్రిషియేట్ చేయరు. కానీ నేచర్, ప్రకృతి అంతా కూడా అది దేవుని యొక్క హార్ట్. అసలు చాలా సార్లు నేనెంత పరవశించిపోతా ఉంటానంటే, నేను ఖమ్మం నుంచి 60 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ సేవ చేస్తుంటాను. వెళ్ళొచ్చేటప్పుడు అసలు దారి పొడుగునా, అంటే నాకు మ్యారేజ్ అయింది. కానీ మ్యారేజ్ కానప్పుడు నేను ఒక్కడినే వెళ్ళేవాడిని. అలా చూసి అసలకి ఎగిరి గంతులేస్తా ఉండేవాడిని. ప్రభువా ఈ చెట్టు అద్భుతంగా ఉంది ప్రభువా, ఈ చెట్టు అద్భుతంగా ఉంది ప్రభువా అని. అప్పుడప్పుడు నాకెంత ఎంత ఆనందం కలుగుతదంటే ఆగి ఫోటో తీసుకుంటా ఉంటాను నేను. నేను ఆగి ఫోటోలు తీసుకున్న బోలెడన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. సో మీరు ఫోటో తీయండి. ఫోటో తీస్తే అక్కడున్న అందాన్ని యాక్యురేట్ గా మనం క్యాప్చర్ కూడా చేయలేం మనం. సో అంత అందంగా, మన ఫోటో కంటే ఎంతో అందంగా మరి ఆ ప్రకృతిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రకృతి అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అదొక కళాఖండం. సో అది చూసారా దేవుని యొక్క గొప్పతనం. నాకు తెలిసిన ఒక గొప్ప పెయింటర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన ఒక పెయింటింగ్ మీద ఇలా రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడు? నేచర్ ఈస్ గాడ్స్ ఆర్ట్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్స్ ఆర్టిస్ట్ అన్నాడు. ప్రకృతి అనేది దేవుని యొక్క గొప్ప కళాఖండం అంట. ప్రతి కళాకారుడు కూడా ఆ గొప్ప కళాకారుడి దగ్గర నుంచి నేర్చుకోవాలంటాడు. సో చూడండి, సో మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలు, చెట్లు వీటన్నిటిని చూసే విధానము మరి ఏమైనా మారుతుందా ఈ విషయాలు విన్న తర్వాత? ఎస్, నా ఆలోచన విధానం, నేను చూసే విధానం అయితే ఈ కోణంలో నేను ఆలోచించినప్పటి నుంచి కూడా నేను ప్రతిదీ చూసి అసలు ఎంత ఆనందిస్తానంటే అంత ఆనందిస్తాను.
మీరు చంటి పిల్లోని తీసుకొని వెళ్ళి మీరు ఆ పూలు ఆ మొక్కలు అవన్నీ చూపించండి, వాడి పరవశంతో ఎగిరి గంతులేసి ఆనందిస్తాడు. కానీ మనం చూపించండి, మనకి ఎన్ని చూపించా ఇదేనా అన్నట్టు అయిపోతుంది మనం. అందుకే దేవుడు అంటాడు చిన్న పిల్లల వాటిది దేవుడు రాజ్యం. వాళ్ళు చూడండి ఒక ఒక కోడి పిల్ల చూస్తే వాడు పరవశించిపోతాడు. కుక్క పిల్లని చూస్తే మనం 10 కోడ్లు చూసినా 10 కుక్క పిల్లలు చూసినా మనకు పరవశమే ఉండదు. సో అంటే ఆ సెన్సిటివ్‌నెస్ అనేది మనము కోల్పోయి మన హార్ట్, మన మైండ్స్ ఏమైపోయినాయంటే, మన కళ్ళు ఇయన్నీ ఏమైపోయాయంటే హార్డెన్ అయిపోయినాయి మనకి. సో వి షుడ్ బికమ్ అగైన్ చిల్డ్రన్. మనం మళ్ళీ పసిపిల్లల వలె మనం అయిపోవాలి. వాటిని చూసి ఆనందించగలగాలి. వాటిని చూసి పరవశించగలగాలి. సో వి షుడ్ నాట్ లూజ్ ద సెన్స్ ఆఫ్ వండర్. ఇవన్నీ మనకసలకి కొత్తగా మనకి పరిచయమైన మొట్టమొదటిసారి చూడండి. మొట్టమొదటిసారి మీరు మొక్కను చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఒక చెట్టుని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఆ! చూడండి, నాకు తెలిసి మీరందరూ గూడా జర్నీస్ చేసేటప్పుడు చిన్నప్పుడు ఖచ్చితంగా విండో సీటే కొనుక్కొనుంటారు. అవునా కాదా? ఎందుకు? అలా కిటికీలో నుంచి మొత్తం చూసి ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకున్నారు. అవునా కాదా? మరేమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు కూర్చుంటాం బ్రదర్ ఎందుకు గాలి కోసం. సో ఎట్లైనా మీరు నాతో ఏకీభవిస్తారనుకుంటున్నా. మనకు కొంత కాలక్రమంలో కొంతవరకు మనకి ఆ సెన్సిటివ్‌నెస్, ఆ ప్రకృతిని చూసి ఆస్వాదించి ఆనందించేది అది కొంచెం క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఆకాశాన్ని చూసి ఆనందించాం మనం. రాత్రిపూట పైన పడుకొని పైన ఆకాశంలోకి చూస్తూ, ఆ నక్షత్రాలని అదంతా చూస్తూ అబ్బా! ఆహా! ఓహో! అని ఆనందించిన రోజులు ఏమైపోయినాయి? పెద్ద వయసు పెరిగే కొద్దీ మనకి బోలెడన్ని కష్టాలు, నష్టాలు, చీకులు, చింతలు, ఇబ్బందులు. మన క్రిస్టియన్ సాంగ్స్ కూడా అంతే. శోధనలో, వేదనలో, బాధలలో ఇయ్యే పాటలు గూడా. కానీ అయన్నీ పక్కన పెట్టి దేవుడు సృష్టించిన సృష్టిని చూద్దామా? Shall we look at the creation of God and wonder at it? దాన్ని చూసి ఆశ్చర్యపోదాము. వాహ్! దేవా! ఎలా సృష్టించావు ప్రభువా! ఎంత అద్భుతమైన సృష్టి. ఎంత రమ్యమైన, ఎంత అందమైన సృష్టి. ఓకే. ఇంకా మీరు ఆలోచన చేయండి. ప్రతి దాంట్లో గూడా ఒక ప్యాటర్న్ కనపడుతుంది. ఇప్పుడు పువ్వులున్నాయనుకోండి. ఒక పువ్వుకి ఉదాహరణ తీసుకుంటే 4 రెక్కలున్నాయనుకోండి. అదే అది అట్లాంటి ఆ చెట్టుకి ఎన్ని పూలుంటే అన్ని పూలకి అన్ని రెక్కలుంటాయి. అవునా కదా? అలాంటిది ఇంకోటి చూడండి మొక్క. మళ్ళీ అదే ప్యాటర్న్ మీకు అక్కడ కనపడుతుంది. సో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క ప్యాటర్న్, ఒక్కొక్క టెక్స్చర్ కనపడుతుంది చూసారా? ఆ టెక్స్చర్, ఆ ప్యాటర్న్ అనేది మనకి ఏం నేర్పిస్తుంది? ఆటోమేటిక్‌గా వచ్చిందంటారా? సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. మనం ఏం చేస్తామంటే ఇసుకలో మన గుప్పెలతో మనం మనం గుప్పెల నిండా రా మార్బుల్స్ తీసుకున్నాం. గోళీలు తీసుకున్నాం. గోళీలు తీసుకొని ఏం చేసామంటే ఇట్లా వదిలేసాం. వదిలేస్తే ఆ గోళీలన్నీ అట్లా పడ్డాయి. కింద మట్టిలో పడ్డాయి. ఆ ఇసుకలో పడ్డాయి. ఎలా పడతాయి? పర్ఫెక్ట్ సర్కిల్‌లో పడతాయా? పర్ఫెక్ట్ ట్రయాంగిల్‌లో పడతాయా? పర్ఫెక్ట్ స్క్వేర్, రెక్టాంగిల్, స్టార్ షేప్‌లో పడతాయా? ఎలా పడతాయి? ఇలా ఏస్తే విచ్చలవిడిగా పడతాయి కదా! మీరు ఇలా ఏసి చూడండి. 10 సార్లు ఏసి చూస్తే 10 సార్లు గూడా పడింది ఎగ్జాక్ట్‌గా ఉంటుందా? లేతే వేరు వేరుగుంటుందా? డెఫినిట్‌గా వేరు వేరుగా ఉంటుంది. అదే మీరు ఆల్రెడీ ఒక దగ్గరికెళ్లారు. అక్కడ ఇసుకుంది. ఆ ఇసుక మీద మార్బుల్స్, ఈ గోళీలన్నీ గూడా పర్ఫెక్ట్ సర్కిల్‌లో పెట్టబడినాయనుకోండి. మీరక్కడ ఎవరు అది చూడంగానే ఏమని ఆలోచనొస్తది? అరే! ఇంత పర్ఫెక్ట్ సర్కిల్‌లో ఉందే. ఖచ్చితంగా ఎవరో కావాలని వీటిని సర్క్యులర్ ఫార్మ్‌లో అరేంజ్ చేశారు. చక్కగా గుండ్రంగా ఎవరో వీటిని అమర్చారు అని అనుకుంటారా లేదా? లేకపోతే ఆటోమేటిక్‌గా అక్కడ అట్లా ప్రకృతే దాన్ని సర్కిల్‌గా ఫార్మ్ చేసిందనుకుంటారా? చెప్పట్లే మీరెవరు. ఆటోమేటిక్‌గా ప్రకృతి సహజంగా సర్కిల్‌గా వచ్చిందనుకుంటారా మీరు? లేకపోతే ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నాయనుకోండి. గోళీలన్నీ కూడా ట్రయాంగిల్ షేప్‌లో అమర్చబడి ఉన్నాయి. అక్కడికెళ్లి చూసారు మీరు.
ఆ సముద్ర పొడ్డున ట్రయాంగిల్ షేప్ లో గోళీలు పేర్చబడి ఉన్నాయి. మీరేమనుకుంటారు దాన్ని చూసి? అరే ప్రకృతి ఎంత అద్భుతమైంది, దానంతట అదే ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది అనుకుంటారా మీరు? అంటే నేను చెప్పాలనుకుంటే మీరు క్యాచ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఏంటది? వెనెవర్ యూ లుక్ ఎట్ ఎ పర్టిక్యులర్ ప్యాటర్న్, ఎప్పుడైనా మీరు ఒక నిర్దిష్టమైన ఒక ఒక రూపాన్ని మీరు గమనిస్తే మీకు వెంటనే మీకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి? ఎవరిలాగా పేర్చారు? ఎవరిలాగా అమర్చారు? అని మీరు ప్రశ్నించుకుంటారు. మీరు ఆలోచన చేస్తారు. అదే ఆలోచన ఈ పూలన్నీ చూస్తే రాట్లేదా? ప్రకృతిలో కనపడేటువంటి ఆ ప్యాటర్న్స్, ఆ డిజైన్స్ చూస్తే రాట్లేదా? రావాలా వద్దా? అదే ప్రశ్న. ఈ ప్రకృతిలో కనపడే ప్రతి ప్యాటర్న్ గూడా, ప్రతి పువ్వులోని ప్రతి ప్యాటర్న్ గూడా అది ఉద్దేశపూర్వకంగా ఎవరో నిర్మించారు, ఎవరో చేశారు అని మనకు అర్థం అయిపోవాలి. అవునంటారా? కాదంటారా? వామ్మో! ఇంత భయంకరమైన, అరవీర భయంకరమైన మౌనమా? చెప్పాలి మీరు. అంతే అవునా అన్నయ్య. కదా? హ్మ్. సో, ఆ రూపాలను మనం చూసినప్పుడు ఎవరో ఆ రూపంలో పేర్చారు అని మనం ఎట్లాగైతే మనం గుర్తుపడుతున్నామో, ఎవరు ఇక్కడ ఎవరున్నారు? ఈ దరిదాపులో ఎవరొచ్చి ఇట్లా చేసెళ్లారు అనుకుంటాం. అది చేసిన వాళ్ళు చేస్తున్న సమయంలో మనం చూడనప్పటికీ అక్కడ డిజైన్ కనపడంగానే ఎవరో డిజైన్ చేశారు అని మనం ఖచ్చితంగా కామన్ సెన్స్‌తో మనం పసిగట్టేస్తాం. అర్థం చేసుకుంటాం. ఒకరోజు క్లాస్ రూమ్‌లోకి టీచర్ వచ్చారు. ఆ బోర్డ్ మీద అందమైన గులాబీ పువ్వు బొమ్మ గీసుంది. సార్ ఏమడుగుతారు? ఎవరు గీసారురా ఈ బొమ్మ అని అడుగుతారా? లేతే అరే! ఈ బోర్డులో భలే గులాబీ పువ్వు రూపం ఏర్పడింది అనుకుంటాడా? మీరు చెప్పండి. ఎవరు గీశారని అనుకుంటారు. ఖచ్చితంగా ఎవరో గీశారు. అది పిల్లలు గీసారా? లేకపోతే ఇంకెవరైనా డ్రాయింగ్ సార్ క్రితం పీరియడ్‌లో డ్రాయింగ్ సార్ వచ్చి గీసారా? మనకు తెలీదు. కానీ ఖచ్చితంగా ఎవరో దానికి కర్త అని మనం అర్థం చేసుకుంటాం గదా! సమ్‌వన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిజైన్. ఎవరో ఇంటెన్షనల్‌గా ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆ విధంగా రూపకల్పన చేయకపోతే అది ఆ విధంగా రావటం అనేది అసంభవము అనే ఒక తర్కము మానవుడికి ఇంగితమే గదా! ఇంగిత జ్ఞానమే గదా! ఆ లాజిక్ అనేది మానవుడికి కామన్ సెన్సే గదా! మరి మనం ఈ యొక్క ప్లాంట్స్‌లో, ట్రీస్‌లో, ఈ ఫ్లవర్స్‌లో వీటన్నిటిలో ఆ షేప్స్ చూస్తున్నాం మనం. ఆ లీఫ్ స్ట్రక్చర్ చూడండి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన ఆకుంటుంది. ఒక్కొక్క షేప్‌లో ఆకుంటుంది. అవునా? మామిడాకు ఒకలాగుంటది, తమలపాకు ఒకలాగుంటది, కరివేపాకు ఒకలాగుంటది, కొత్తిమీర ఒకలాగుంటది. ఆ! ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఆ రూపాలు మరి ఎవరో ఉద్దేశపూర్వకంగా రూపించకపోతే ఎలా వచ్చాయంటారు? సో, ఈ రూపాలన్నిటిని చూసినప్పుడు వాటిని రూపించినటువంటి ఆ రూపకర్త, డిజైనర్ చూసినప్పుడు ఆ డిజైనర్ ఇంటెలిజెంట్ డిజైనర్ మనకు అర్థమవుతా ఉంటాడు. ఆయన ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వకంగా వాటిని ఆయనకి నచ్చిన విధంగా రూపించడానికి అర్థమవుతుంది. ఓకే. సో, ఈ 2 విషయాలు నిన్న చెప్పాల్సిందే సమయం లేక నిన్న క్లోజ్ గురించి నిన్న రోజున చెప్పలేకపోయాను. ఓకే. సో, మీరు ఇయన్నీ కూడా ఆలోచించాలని కోరుతున్నాను. ఇంకోటి గమనించండి, దేవుడు ఇన్ని రకాల మొక్కల్ని, ఇన్ని రకాల చెట్లని సృష్టించాడు. వాటిలో ఎక్కడైనా ముళ్ళు గాని, ఆ! గచ్చ తుప్పలు, ముళ్ళ పొదలు, ఆ! అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేతే విషపు మొక్కలు, విషపు చెట్లు, విషపు కాయలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? లేవన్నా. చూడండి అక్కడ చూస్తే దేవుడు వాటన్నిటిని చూసినప్పుడు మంచిదిగా ఉండెను అనే మాట చూస్తున్నాం. హ్మ్. సో, ఈ ముళ్ళు గాని, ముళ్ళ తుప్ప, గచ్చ పొదలు ఇవన్నీ ఏవి విషపూరితమైన ఆ! మొక్కలు గాని, చెట్లు గాని ఏమీ లేవు. దేవుడు ప్రారంభంలో సృష్టించినప్పుడు అంతా మంచిదిగా ఉన్నది. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. కుళ్ళిపోయిన పండ్లు గాని అట్లాంటివి ఏమీ లేవు. అయితే మరి ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ప్రకృతిలో ముళ్ళను చూస్తున్నాము, గచ్చ పొదలు, కలుపు మొక్కలు చూస్తున్నాము. విషపు మొక్కలు, చెట్లను చూస్తున్నాం. మరి వీటన్నిటి సంగతేంటి? అనే ప్రశ్న మనకి రావచ్చు. అదే ఆ ప్రశ్నకి సమాధానం మనం
కొన్ని లెసన్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి మీరు అర్థం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే దేవుడు ప్రారంభంలో మరి వృక్ష జీవాల్ని సృష్టించినప్పుడు వాటిలో ఏది కూడా చెడ్డది, ప్రతిది కూడా ఎలా ఉంది? మంచిదిగా ఉంది. మంచిదిగా ఉంది అనే మాటను మనం ఎలా అర్థం చేసుకుంటాము? ఒకటి, ఏ లోపము లేదు. రెండవది చూస్తే దేవుడు ఏ విధంగా ప్లాన్ చేశాడో ఆ విధంగానే అది ఉన్నది. సో దేవుడు వాటిని చూసినప్పుడు ఎలా ఉంది? మంచిదిగా ఉంది. ఓకే, అస్తమయం ఉదయం కలగా 4వ దినం అయింది. ఓకే, సో ఈరోజు మనము 4వ దినాన్ని ప్రారంభించుకుంటాం. ఓకే, సో రండి ఆదికాండం 1వ అధ్యాయము 4వ దినం గురించి మనం మాట్లాడుకుందాం. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒక చదవండి. ఎవరు చదువుతారు? పద్నాలుగో వచనం నుంచి 19వ వచనం వరకు ఒక దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటక యునుడు గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలందు జ్యోతుల యునుడు గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయంను ఉదయం కలగగా 4వ దినం ఆయన. ఓకే, సో చెప్పండి, 4వ దినాన్ని దేవుడు ఏమి సృష్టించాడు? 4th డే. వాట్ డిడ్ గాడ్ క్రియేట్ ఆన్ ద 4th డే? చెప్పాలి మీరు. జ్యోతులను కలుగ చేశాను. జ్యోతులు ఏంటి? ఆ జ్యోతులు? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ఓకే, సో పగటి నేలకు సూర్యుడిని, రాత్రి నేలకు చంద్రుడిని, నక్షత్రాలని సృష్టి. పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అన్నాడు, కానీ ఆ పెద్ద జ్యోతి అనే మాట ఎవరిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది? సూర్యుడిని సూచిస్తుంది. చిన్న జ్యోతి అంటే చంద్రుడిని సూచిస్తుంది అని మనకు తెలుస్తుంది. సో దట్స్ కామన్. అయితే 4వ రోజు 4th డే దేవుడు ఏం సృష్టించాడు? ఆకాశ వస్తువులను, సెలెస్టియల్ బాడీస్. ఓకే, అంతరిక్షంలో ఉన్నటువంటి వాటిని దేవుడు సృష్టించాడు. సూర్యచంద్ర నక్షత్రాన్ని సృష్టించాడు. ఓకే, మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటన్నింటినీ సృష్టించాడు కదా. మీరు చూస్తే మొదట్లో దేవుడు మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును సృష్టించాడు. భూమి మీద వెలుగుంది, చీకటి ఉంది. పగటిని అంటే వెలుగున్న చీకటిని వేరు చేసి వెలుగు పగలని చీకటికి రాత్రిని దేవుడు పేరు పెట్టాడు. అవునా? సో 4వ రోజున దేవుడు సూర్యుడిని సృష్టించాడు, అది చంద్రుడిని, సూర్యుడు చంద్ర నక్షత్రాలు సృష్టించాడు. అంటే మొదటి రోజున మరి దేవుడు వెలుగును సృష్టించినప్పుడు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది భూమి మీద మనం అర్థం చేసుకోలేము. మనకు అర్థమైన కాన్సెప్ట్ అంతా కూడా ఫలానా ఒక సోర్స్ నుంచి ప్రసరిస్తా ఉంది, కాంతి ప్రసరించడం మాత్రమే మనకు తెలుసు. కానీ మొదటి రోజు సోర్స్ అనేదే లేకుండా దేవుడు వెలుగును ఉంచాడు. కానీ 4వ రోజు దేవుడు ఏం చేశాడు? ఆ సోర్స్ ని కూడా సృష్టించాడు. ఇప్పుడు మొదటి రోజు నుంచి ఈ 4వ రోజు వరకు భూమి మీద వెలుగుతా ఉంది. కానీ ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు చంద్ర నక్షత్రాల నుంచి. అది సృష్టించబడింది 4వ రోజు కనుక ఆ 3 రోజులు కూడా వెలుగు అనేది సూర్యచంద్ర నక్షత్రాల నుంచి రావట్లేదు. కానీ 4వ రోజు దేవుడు ఆకాశ విశాలమందు అంటే అంతరిక్షంలో దేవుడు మరి సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? పగటిని ఏలుటకు, రాత్రిని ఏలుడు. అవునా? సో పగటి పూట వెలుగుకి మూలం ఎవరంటే పెద్ద జ్యోతి సూర్యుడు. రాత్రి పూట వెలుగుకి మూలం ఎవరంటే చిన్న జ్యోతి చంద్రుడు, తర్వాత నక్షత్రాలు కూడా. ఎస్. సో ఆ విధంగా ఇప్పుడు
మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా భూమి మీద వెలుగు వచ్చేదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పగటి పూట సూర్యుడి నుంచి వస్తుంది, రాత్రి పూట చంద్రుడి నక్షత్రాల నుంచి వస్తుంది. అవునా? సో వెలుగుకు మూలాలను దేవుడు పెట్టాడు. సో అయితే చెప్పుకున్నాము మనం స్వయం ప్రకాశిత వస్తువులు, సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్. ఏంటవి? నక్షత్రాలు. చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. ఆ సూర్యుని యొక్క వెలుగును ఏం చేస్తుంది? ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే ప్రతిబింబిస్తుంది. ఓకే. సో 4వ రోజు దేవుడు ఏం సృష్టించాడంటే ఆకాశ వస్తువులను, సెలెస్టియల్ బాడీస్ ని సృష్టించాడు. ఏంటవి? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడిని సృష్టించాడు. మరి ఇంకా అంతరిక్షంలో ఇంకేమేమి ఉంటాయి? ఇవే ఉంటాయా? ఇంకేమైనా ఉంటాయా? అంతరిక్షాన్ని గురించి, విశ్వం గురించి మనం ఏం చదువుకున్నాం స్కూల్లో, కాలేజీలో ఇప్పుడు దాకా? యూనివర్స్. ఉపగ్రహాలు ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, గ్రహశిలకాలు, దుమ్ము, ధూళి, కామెట్స్. అసలు సోలార్ సిస్టమ్ అనేది ఉంటుంది తెలుసు కదా మనకి. సౌర్య కుటుంబం అనేది ఉంటుంది తెలుసు కదా. సౌర్య కుటుంబానికి సూర్యుడు కేంద్రంగా ఉంటాడు. ఆ సూర్యుడి చుట్టూ కూడా నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తా ఉన్నాయని మనకు తెలుసు. ఇప్పుడు మనం చదువుకున్న రోజుల్లో 9 ప్లానెట్స్ అని చెప్పారు, ఇప్పుడు 8 ప్లానెట్స్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా 9 ప్లానెట్స్. అయితే ప్లూటోని 9th ప్లానెట్ గా ఇదివరకు మనకు చెప్పారు. ఆ స్థానంలో ఇప్పుడు 9th ప్లానెట్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి, కానీ 9th ప్లానెట్ ప్లూటో కాదు, ప్లానెట్ 9 దాని పేరు. ఓకే. సో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? సూర్యుడు చుట్టూ తమ చుట్టూ తాము తిరుగుకుంటూ సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతా ఉన్నాయి. ఓకే. ఒకసారి మనం సోలార్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సోలార్ సిస్టమ్ దాటి వెలుపలికి వెళ్తే ఏముంటుంది? వాస్తవానికి సూర్యుడు ఒక నక్షత్రాల్లో ఒక నక్షత్రం. అవునా? సో ఇలాంటి నక్షత్రాలు, బోల్డ్ అనే నక్షత్రాలు ఒక గుంపుగా ఉంటాయి, గ్రూప్ ఆఫ్ స్టార్స్. దాన్ని ఏమన్నారంటే గ్యాలాక్సీ అన్నారు. ఏమన్నారు? గ్యాలాక్సీ. మనకు తెలిసింది శాంసంగ్ గ్యాలాక్సీ, కానీ శాంసంగ్ గ్యాలాక్సీకి ముందు అసలు గ్యాలాక్సీని సృష్టించాడు దేవుడు. సో నక్షత్రాలన్నీ కూడా ఒక గుంపుగా ఉంటాయి, వాటిని గ్యాలాక్సీ అన్నాం. అలాంటి గ్యాలాక్సీలు విశ్వములో, అంటే అంతరిక్షంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్నున్నాయి? మిలియన్స్ ఉన్నాయి. 100 బిలియన్ గ్యాలాక్సీస్ ఉన్నాయి. ఎన్ని? 100 బిలియన్ల గ్యాలాక్సీ. బిలియన్ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు? నీకు చాలాసార్లు చెప్పాను. మినిమం 9, మినిమం 9, మాక్సిమం 12. అమెరికన్ స్టాండర్డ్ ప్రకారం అయితే 9 అనుకుంటా, మరి యూరోపియన్ స్టాండర్డ్ ప్రకారం అయితే 12 అనుకుంటా. ఓకే. సో మనం మినిమం తీసుకున్నాం, చాలా తక్కువ సున్నాలు తీసుకున్నాం. 9 మినిమం. బిలియన్ అంటే 9 సున్నాలు. అలాంటిది ఎన్ని బిలియన్ స్టార్స్ ఉన్నాయి? సరే, ఎన్ని బిలియన్ గ్యాలాక్సీలు ఉన్నాయి అంతరిక్షంలో? 100 బిలియన్ గ్యాలాక్సీస్ ఉన్నాయి అంతరిక్షంలో. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఎన్ని? ఒకటి పక్కన 9 సున్నాలు పెడితే ఎన్నో అన్ని గ్యాలాక్సీలు ఉన్నాయి. ఒక నిమిషం ఆగండి. ఒక్కొక్క గ్యాలాక్సీలో యావరేజ్ గా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క గ్యాలాక్సీలో యావరేజ్ గా 100 బిలియన్ గ్యాలాక్సీ, 100 బిలియన్ స్టార్స్. ఒక్కొక్క గ్యాలాక్సీలో 100 బిలియన్ స్టార్స్, నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి గ్యాలాక్సీలు విశ్వంలో, అంతరిక్షంలో 100 బిలియన్స్ ఉన్నాయండి. మీరు ఆలోచించండి. ఆగండి, ఇంకా కాలేదు. భూమి యొక్క డయామీటర్ ఎంతో తెలుసా? భూమి ఇట్లా కూర్చుంది అనుకోండి కుర్చీలో, ఎంత పెద్ద కుర్చీ తెలుసా? భూమికి ఎంత సైజు ఉంటుంది తెలుసా? భూమి దాని వెడల్పే 13,000 కిలోమీటర్లు ఉంటుంది. ఏంటది? 13,000 కిలోమీటర్లు. ఏంటి? భూమికి ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎంత వెడల్పు ఉంటుందంటే 13,000 కిలోమీటర్స్. భూమి అంత ఉంది కదా. భూమి
సూర్యుడి నుంచి భూమికి సూర్యుడికి మధ్యలో ఎంత దూరం ఉంది తెలుసా? భూమి చివరి నుంచి సూర్యుడి దగ్గర పోతే ఎంత దూరంలో ఉన్నాడు తెలుసా సూర్యుడు? 150 కోట్లు 159.5 150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ అంటే మిలియన్ కి 6 సున్నాలు, 10 లక్షలు 1 మిలియన్. ఓకే, అంటే 150 మిలియన్లు అంటే ఏంటి? 1500 లక్షల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు భూమి నుంచి. భూమికి సూర్యుడికి మధ్యలో ఎంత దూరం ఉంది? 15 లక్షల కిలోమీటర్లు ఉంది. మరి సూర్యుడు ఎంత పెద్దోడో తెలుసా? భూమి 13,000 అయితే సూర్యుడు 14,000 కిలోమీటర్ల వెడల్పు ఉంటాడు. అంటే ఒక సూర్యుడు పట్టే స్థలంలో 100 భూగోళాలు పడతాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు దేవుడు సృష్టించిన సూర్యుడు ఎంత పెద్దవాడో మనం వింటున్నాం. ఇప్పుడు ఆ సూర్యుడిని సృష్టించిన ఆయన ఎంత పెద్దవాడు చెప్పండి? ఈ భూమిని సృష్టించిన ఆయన ఎంత పెద్దవాడు చెప్పండి? ఆ రెండు పట్టడానికి స్థలాన్ని సృష్టించిన ఆయన ఎంత పెద్దవాడు చెప్పండి? మనం ఇప్పుడు దాకా రెండింటి గురించి మాట్లాడుకున్నాం, భూమి, సూర్యుడు. ఈ సౌర్య కుటుంబం అంతా కూర్చోడానికి ఎంత పెద్ద స్థలం కావాలి? ఈ సౌర్య కుటుంబం అంతా కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంది. ఇలాంటి సౌర్య కుటుంబం అంటే ఇలాంటి సూర్యుడు లాంటి నక్షత్రాలు 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. ఆ బిలియన్ నక్షత్రాల్లో సూర్యుడు చాలా చిన్న నక్షత్రం. వామ్మో, సూర్యుడే చిన్న నక్షత్రం అంట. ఇదే ఇంత పెద్దగా ఉంటే, చిన్న నక్షత్రమే ఇంత పెద్దగా ఉంటే, ఆ పెద్ద పెద్ద నక్షత్రాలు ఇంకేం పెద్దగా ఉంటాయి నాయన. అలాగా ఒక గ్యాలక్సీ, మనం ఉన్న గ్యాలక్సీకి ఒక పేరు పెట్టారు. దాన్ని ఏంటంటే మిల్కీ వే గ్యాలక్సీ అని పేరు పెట్టారు. మిల్కీ వే గ్యాలక్సీ ఎంత పెద్దగా ఉంటది? అవన్నీ నేను రాసుకున్నాను. నేను నెక్స్ట్ టైం మీకు పవర్ పాయింట్ స్లైడ్స్ చూపిస్తాను. ఇక మన ఊహ కందులు. అలాగా ఒక్కొక్క నక్షత్రం ఎంత పెద్దది, దాని పరిమాణం ఎంత గొప్పది. అలాంటి నక్షత్రాలు 100 బిలియన్ నక్షత్రాలు కలిస్తే ఒక గ్యాలక్సీ, మిల్కీ వే గ్యాలక్సీ ఎంత పెద్దది ఊహించుకోండి. ఇలాంటి గ్యాలక్సీ, మిల్కీ వే గ్యాలక్సీ లాంటివి ఇంకా 100 బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయంట. 100 బిలియన్ గ్యాలక్సీలో ఒక్కొక్క గ్యాలక్సీలో యావరేజ్ గా 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయంట. వీటన్నిటిని ఎవరు సృష్టించారు? ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం, ఆయన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుందా? మన దేవుడు గొప్పవాడు అని ఆ మాటని పాడతాం కానీ అర్థం చేసుకో. ఒకసారి నా జిందగీలో ఫస్ట్ టైం ఆ వైజాగ్ బీచ్ కి వెళ్ళాను, ఆర్కే బీచ్ అని. అదేంటది, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం మహాసముద్రం. అక్కడికి కూర్చొని సముద్రం అంటే ఎంత పెద్దగా ఉంటదా? మేము చర్చిలో పాటలు పాడేవాళ్ళం కదా, ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్నా గొప్పది. ఎంత రాగంతో పాడతాం మనం. సముద్రం కన్నా గొప్పది ప్రభువా నీ ప్రేమను పాడతాం. అసలు సముద్రం ఎంత గొప్పదో మనం పోయి కూర్చున్నాం సముద్రం పక్కన. అమ్మో, ఫస్ట్ టైం లైఫ్ లో సముద్రాన్ని చూసినప్పుడు వామ్మో, అందుకే మహాసముద్రం అని పేర్లు పెట్టారేమో అనిపించినది. ఇంత విస్తారమైన జలరాశి సముద్రం అంటే. సముద్రం దగ్గర మనం నిల్చుంటే మనం సముద్రం ఏంటి, కంపారిజన్ చేయండి, మనం కనపడం. నువ్వు సముద్రం ఏదో అక్కడ నిల్చుంటేనే అసలు సముద్రం అంటుంటే, మరి ఎవరెస్ట్ శిఖరం దగ్గర నిల్చుంటే నువ్వు ఎంతుంటావు? ఇంకా అసలు ఈ భూమి పక్కన నిల్చుంటే నువ్వు ఎంతుంటావు? ఆ సూర్యుడు పక్కన నిల్చుంటే, సూర్యుడు పక్కన భూమి కనీసం కనపడుతుంది. ఇక మరి గ్యాలక్సీ, వీటన్నిటిని సృష్టించినటువంటి గొప్ప దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఎవరో అర్థమవుతుందా మనకి? ఆయన గొప్పతనం అర్థమవుతుందా? ఆయన వీటన్నిటిని కలుగజేసిన వాడు. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా అనేటువంటి మాటను బైబిల్లో పదే చూస్తాం. భూమి ఆకాశం అంటే భౌతిక విశ్వాసాన్ని. సో గాడ్ హూ క్రియేటెడ్ ఆల్ ద ఫిజికల్ యూనివర్స్, గాడ్ హూ క్రియేటెడ్ ద ఫిజికల్ యూనివర్స్ అని చదువుతున్నాం. ఎంత గొప్పవాడో దేవుడు అర్థమవుతుందా మనకి? చూడండి, నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనందరికి సెల్ ఫోన్ ఉందా?
సెల్ ఫోన్ చాలా సింపుల్. సరే లేకపోతే నా జేబులో పెన్ ఉంది అనుకోండి. ఆ పెన్ను పట్టుకొని నేను ఒకరోజు ఈ లెసన్ టీచ్ చేస్తున్నప్పుడు ఏం చేశానంటే, ఒక చిన్న పిల్లోడిని రమ్మన్నా. నాన్న ఇట్లా రా నాన్న. ఈ పెన్ను పట్టుకో అన్నా. పట్టుకున్నాడు. ఎంత బరువు ఉంది అన్నా. చాలా లైట్. పెద్ద బరువేం లేదు. రూ. 3 పెన్ ఇచ్చినా అనుకోండి పట్టుకోమని. ఎంత బరువు ఉంటది? పెద్ద బరువే ఉండదు. నాన్న ఇది తీసుకెళ్ళి ఈ గదిలో ఆ చివర పెట్టిరా నాన్న అన్నా. ఏమైనా కష్టమా? కష్టం లేదు. ఈజీగా అట్లా పెట్టేసి వచ్చేసాడు. సరే ఈ పెన్ను తీసుకెళ్ళి ఈ వీధిలో ఆ మూలను పెట్టి రాపో అన్నా. ఎంతసేపు పట్టింది? పెద్ద కష్టమే కాదు. అదే ఈ పెన్ను తీసుకెళ్ళి హైదరాబాద్‌లో పెట్టి రమ్మన్నా అనుకో. ఏమైంది? కష్టమే. అట్లాంటిది ఈ పెన్ను తీసుకెళ్ళి సూర్యుడి దగ్గర పెట్టి రాపో అంటే ఎంత దూరం పోవాలి? 150 మిలియన్ల కిలోమీటర్ల దూరం పోవాలి. మనకి పెట్టి రావడం కష్టం. అసలు సూర్యుడి దగ్గర అంత దూరం పోలేం మనం. 150 మిలియన్ల కిలోమీటర్లు వెళ్ళాలంటే మన జీవిత కాలం సరిపోదు. సరిపోద్దా? వాడు పెద్దోడైపోయి, ముసలోడైపోయి, మీసాలు గడ్డాలు అన్ని పెరిగినా కూడా వాడు ఇంకా వెళ్తూనే ఉంటాడు తప్ప అయిపోదు. జీవితంలో ప్రయాణం అయిపోదు. చూడండి దేవుడు ఏం చేశాడు? చిన్న పెన్ను కాదు పెట్టింది 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో. ఏంటది? భూమికి 100 రెట్లు పెద్దదైన సూర్యుడిని అక్కడ పెట్టాడు దేవుడు. చూసారా? దేవుడు ఇక్కడ భూమిని పెట్టాడు, అక్కడ సూర్యుడిని పెట్టాడు. ఇంకా ఫలానా దగ్గర ఇంకో నక్షత్రం. అలా గెలాక్సీలో ఆ నక్షత్రాలన్నీ దేవుడు అలా పెట్టాడు. అలాంటి బోల్డన్ని గెలాక్సీలు ఫలానా చోట పెట్టాడు. ఇంత పెద్ద విశ్వము, ఇంత పెద్ద అంతరిక్షము దేవుడు సృష్టించాడు. వీటిలో ఈ గొప్ప గొప్ప ఆకాశ సెలెస్టియల్ బాడీస్ వీటన్నిటిని సృష్టించాడు. ఈ సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు కూడా దేవుడే సృష్టించాడు. ఈ 9 గ్రహాలు. ఆ చిన్న జ్యోతి అంటున్నాం కదా, చంద్రుడిని ఎవరు సృష్టించారు? ఆ చంద్రుడిని కూడా దేవుడే సృష్టించాడు. భూమికి ఒకటే చంద్రుడు, కానీ ఒక్కొక్క గ్రహానికి ఎన్ని చంద్రులు ఉన్నారో తెలుసా మీకు? నా దగ్గర జాగ్రఫీ బుక్ ఉంది, వరల్డ్ జాగ్రఫీ. దీంట్లో ఇచ్చాడు, ఆ లిస్ట్ అంతా ఇచ్చాడు. చదువుతా చూడండి. ఓకే, సో నేను చదువుతున్నాను. ఇదేంటి చదవండి, చెప్పండి. జాగ్రఫీ, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ. ఈ బుక్ లో చదువుతున్నాను చూడండి. సో గ్రహాల పేర్లు చెప్పగలరా మీరు? మెర్క్యూరీ, గురుడు, అంగారకుడు, శుక్రుడు, శని, భూమి. ఓకే, నేను చదువుతాను నా లిస్ట్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్, ప్లూటో. సో ప్లూటోని తీసేస్తారు అనుకోండి. ఓకే, సో సూర్యుడి నుంచి ఒక్కొక్క గ్రహం ఎంత దూరం ఉందో చదువుతా చూడండి. మెర్క్యూరీ 58 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యుడి నుంచి. ఓకే, అంటే ఫస్ట్ గ్రహం, మొట్టమొదటి గ్రహము సూర్యుడి నుంచి 58 మిలియన్ల కిలోమీటర్. వీనస్ 108 మిలియన్ల కిలోమీటర్ దూరంలో ఉంది. భూమి 150 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్స్ 228 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. జూపిటర్ 778 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. సాటర్న్ 1427 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా యురానస్ 2869 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. నెప్ట్యూన్ 4498 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లూటో అది ఒకప్పుడు గ్రహంగా పరిగణించబడింది. దాని యొక్క డిస్టెన్స్ చూస్తే 5900 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి ఆ దూరాలని చాలా సింపుల్ కదా, పక్కనే అక్కడికి వెళ్ళొస్తున్నట్టే. చాలా చిన్న దూరాలు కదా మనకి అవి. ఒకసారి ఆలోచించండి, ఆయా గ్రహాల్ని అంత దూరాల్లో, అంత పరిమాణాల్లో ఉన్నటువంటి గ్రహాల్ని దేవుడు అంత దూరాల్లో పెట్టాడు. అవన్నీ కూడా తమ చుట్టూ తాము తిరుగుతా ఉన్నాయి. ఆల్ ద ప్లానెట్స్ రొటేట్ అరౌండ్ దెమ్సెల్వ్స్ అండ్ దే రివాల్వ్ అరౌండ్ ద సన్. తమ చుట్టూ తాము అన్ని తిరుగుతూ ఉంటాయి, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే మనము చంద్రుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మూన్స్ గురించి మాట్లాడుతున్నాం. భూమికి ఒకటే మూన్,
కానీ మిగతా ప్లానెట్స్ కి ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీకి అసలు ఒక్క మూన్ కూడా లేడు. వీనస్ కి ఒక్క మూన్ కూడా లేడు. కానీ భూమికి ఒక మూన్ ఉన్నాడు. మార్స్ కి 2 మూన్స్ ఉన్నాయి. ఓకే, సో జూపిటర్ కి 65 చంద్రులు 65 మూన్స్ ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? 65. ఇప్పుడు మన ఆకాశంలో చూస్తే చిన్న జ్యోతి, దేవుడు సృష్టించిన చిన్న జ్యోతి మూన్. ఎన్ని చిన్న జ్యోతులు సృష్టించాడు ఆకాశంలో? ఒకటే చిన్న జ్యోతి. ఆకాశంలో చూస్తే ఒకటే చంద్రుడు కనపడతారు. మీరు అదే మరి జూపిటర్ మీదకి వెళ్ళి బయట కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఆకాశంలో చూడండి, రాత్రి పూట 65 చంద్రులు కనపడతారు మీకు. అర్థమవుతుందా? 65 మూన్స్ అంటే ఆ చంద్రులు ఏం చేస్తున్నారు? జూపిటర్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. మీరు ఊహించండి, మనం ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుని నానా తిప్పలు పడతా ఉంటాం. ఒక మూన్ ఇంకో మూన్ తగలలే ఎప్పుడు. 65 మూన్స్ ఆ జూపిటర్ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ఏంటది? 65 మూన్స్ జూపిటర్ చుట్టూ తిరుగుతా ఉన్నాయి. మీరు ఒకసారి ఊహించండి ఎంత గంభీరమైనటువంటి దృశ్యంగా ఉంటుందో. మై గాడ్, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా సాటర్న్ 31 మూన్స్, యురానస్ 27, నెప్ట్యూన్ 13, ప్లూటో 1. మరొక గ్రహానికి ఇన్ని చంద్రులు అని తిరుగుతా ఉన్నాయి. ఆ గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతా ఉన్నాయి. ఆ చంద్రులు వాటి చుట్టూ తిరుగుతా ఉంటాయి. ఇవన్నీ కలిసి సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంటాయి. ఈ విధంగా అవి తిరగటానికి, రొటేషన్ కి, రెవల్యూషన్ కి ఎంత ఎనర్జీ కావాలో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఎనర్జీ కావాలి? ఆ ఎనర్జీ వాటికి ఎవరిచ్చారు? అంతగా తిరిగేటట్టుగా ఎవరు చేస్తున్నారు? బల్బు ఒక 30 సంవత్సరాలు కంటిన్యూస్ గా వెలిగిస్తూనే ఉన్నాం అనుకోండి, ఏమైతుంది? ఏ బల్బు అయినా 20 సంవత్సరాలు వస్తుందా? కానీ ఆకాశంలో సూర్యుడు అనే బల్బు దేవుడు పెట్టాడు ఇప్పటికి 6000 సంవత్సరాలు. అది వెలుగుతూనే ఉంది తప్ప అది ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఫిలమెంట్ రాలిపోయి ఖరాబ్ అవ్వలే. దాన్ని దేవుడు మళ్ళీ ఇది అయిపోయింది, సూర్యుడు ఎక్స్పైర్ అయిపోయాడు అని చెప్పి ఇంకో సూర్యుడు పెట్టలేదు దేవుడు ఆకాశంలో. 24 అవర్స్ మనకి ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు అనుకుంటాం, కానీ అక్కడ ఆయన వెలుగుతూనే ఉంటాడు. దేవుడు సూర్యుడు ఓకే రాత్రి అయిపోయింది, సూర్యుడు స్విచ్ ఆఫ్ అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పొద్దున్నే ఆ లైట్ అని బంద్ చేసినట్టుగా సాయంత్రం వచ్చి బంద్ చేయడు దేవుడు. వేరే ఖండాల్లో సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు, ప్రజ్వలిస్తూ ఉంటాడు. చూడండి, వీటన్నిటిలో దేవుడు సృష్టించిన సృష్టి అంతట్లో కూడా మనకేం కనపడుతుంది? దేవుడి యొక్క శక్తి కనపడుతుంది, దేవుడి యొక్క జ్ఞానం కనపడుతుంది. దేవుడు సర్వశక్తిమంతుడని, దేవుడు సర్వజ్ఞాని అని, దేవుడు సర్వవ్యాపి అని మనకు కనపడుతుంది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఎవరో మనకి దేవుడు చూపిస్తున్నాడు, చెప్పట్లే. చెప్పడం వేరు, చూపించడం వేరు. నేను సర్వశక్తిమంతుడని చెప్పడం వేరు, ఆ శక్తి ఏందో ఒకసారి చూపించడం వేరు. నేను సర్వజ్ఞానిని అని చెప్పడం వేరు, ఆ సర్వజ్ఞానం అంటే ఏంటో చూపించడం వేరు. నేను సర్వవ్యాపిని, మహాదేవుని, అనంతుడిని అని చెప్పడం వేరు, నేను అనంతుడు రా చూడు అని చెప్పి చూపించడం వేరు. దేవుడు ఆయన గురించి ఆయన సృష్టి కార్యంలో ఏం చేస్తున్నాడు? తన గుణములను రివీల్ చేస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు మానవాళి. ఆయన ఎలాంటి వాడో చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆ విధంగా చూసే ఆధిక్యత వరకు దొరికిందంటే దేవదూతలకు దొరికింది. దేవా, ఎట్లా అసలు ఇవన్నీ ఎలా సృష్టిస్తున్నావు, ఎలా దూరాల్లో ఎలా పెడుతున్నావు అని ఆ దేవదూతలు చూసి ఆశ్చర్యపోతా ఉన్నాడు. తర్వాత మానవులు చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. సో దేవుడు ఎవరు? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. దేవుని కార్యాలు చూస్తే ట్రెమెండస్. ఇంకా ఆయన చేసినటువంటి కార్యాలతో సమానమైన కార్యాలు ఎవరైనా చేయగలరు? మానవులు కూడా ఒక సూర్యుడు తీసుకెళ్ళాలి, పెట్టమని 150 మిలియన్ కిలోమీటర్ దూరం పెట్టమని ఒక పెన్ను పెట్టడానికి మన జీవిత కాలం సరిపోదు. సో దేవుడి కార్యాలు ఎలాంటివో మనకు అర్థమవుతుందో ఆ సృష్టిలో. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే
మనకి మతిపోతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది, బ్లాక్ అవుతుంది. దేవా, దేవుడు ఎటువంటి వాడు అంటే ఇంగ్లీష్ లో ఒక సాంగ్ ఉంటుంది, గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. ఆసమ్ అంటారు, ఆ మాట తెలుగులో ఉందో లేదో. దేవుడు ఎంత గంభీరమైన దేవుడు, ఎంత అసలుకి ఆశ్చర్యచకితులుగా చేసేటువంటి దేవుడు. మరి తెలుగులో ఆ వర్డ్ ఉందో లేదో నాకు తెలియదు, ఇంగ్లీష్ లో అంటే ఆసమ్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. దేవుడు సర్వ శక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వము వ్యాపించినటువంటి మహా దేవుడు ఆయన. మహాగణుడు, మహాన్నతుడు, మహాదేవుడు ఆయన. ఎవరు దేవుడు? ఎటువంటి దేవుడు ఆయన? మహాదేవుడు. అంత అంత పెద్ద విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎంత మహాదేవుడు చూడండి. ఒక పాట కూడా ఉంది, మహాదేవా మహోన్నతుడా మహాదేవా, గ్రేట్ గాడ్. ఎంత గొప్ప దేవుడు అని. చాలా విషయాలు ఉన్నాయి, మనము ఈ జస్ట్ అట్లా టచ్ చేసి కొంచెం మనం ఆ దేవుడి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాం. సో ఇవన్నీ ఇంకా నేను చెప్పిందే సమస్తం అనుకోకండి, మీరు ఆ సబ్జెక్ట్స్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. మనము ఆ దేవుడు సృష్టించిన సృష్టిని ఎంతగా మనము చదువుతామో, ఎంతగా అర్థం చేసుకుంటామో, అంతగా దేవుడు ఎవరో అర్థమవుతుంది. అర్థమవుతుందా మీకు? సో అదనమాట. సో రండి, 4వ రోజు దేవుడు ఏం సృష్టించాడు? ఆకాశ వస్తువులు, ఆల్ ద సెలెస్టియల్ బాడీస్ దేవుడు సృష్టించాడు. దేన్ని సృష్టించాడంట? చూడండి, అక్కడ మాట ఉంది, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటగా ఎండునుగా కనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలము దూతయు పలికెను. ఆ ప్రకారము అయింది. సో ఏంటంటే సూచనలు. సూచనలు అంటే ఏంటి? సైన్స్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, ఇవన్నీ కూడా ఆకాశంలో సూచనలే కదా. ఏమంటారు? ఇవన్నీ కలుగునట్లుగా దేవుడు పాటించాడు. ఇంకా ఏంటంటే కాలములు, సీజన్స్. ఎన్ని కాలాలు ఉన్నాయి చెప్పండి? సీజన్స్ పేర్లు చెప్పండి. అయ్యో, సీజన్స్ అండి, అందరు ప్రైమరీ స్కూల్ టీచర్సే కదా. 3. సరే చెప్పండి, 3 చెప్పండి, 3 చెప్పండి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం. చలికాలం ప్రస్తుతం. అన్మ్యూట్ చేసి చెప్పాలి. అన్న ఎండాకాలము, వానాకాలము, చలికాలము. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇంకేం లేదా? వసంతకాలం ఒకటి ఉంది కండి. సో సమ్మర్, వింటర్, రైనీ సీజన్, స్ప్రింగ్ సీజన్. ఓకే, సో ఇవన్నీ మరి కాలములు, సీజన్స్ దేవుడు ఉంచడానికి వీటిని సృష్టించాడు దేవుడు. ఇంకేంటంటే దిన సంవత్సరము. ఇక్కడ సంవత్సరము అనే మాట సూర్యుడిని సృష్టించదా చెప్తున్నాడు మాట. సంవత్సరం అనే దానికి సూర్యుడికి సంవత్సరం అనే దానికి సంబంధం ఉంది. ఎందుకంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల ఏమవుతుంది? సంవత్సరం ఏర్పడుతుంది. సో భూమి తన చుట్టూ తిరిగినప్పుడు మరి ఒక రోజు ఏర్పడటానికి భూమి తన చుట్టూ తిరిగితే సరిపోతుంది. కానీ మరి సూర్యోదయాన్ని బట్టి, సూర్యాస్తమయాన్ని బట్టి మనం మరి తెల్లారింది, సాయంత్రం అయిందని చెప్తుంటాం కదా. సో ఆ విధంగా మరి సూర్యచంద్ర నక్షత్రాలు అనేవి దినములు, సంవత్సరములు, కాలములు, సూచనలను తెలుపుటకు లేకపోతే కనపరచడానికి వాటిని సృష్టించారు. ఓకే, సో మరి ఈ విశ్వం ఎంత పెద్దదో తెలుసా మీకు? సో వీటన్నిటిని సృష్టించాడు. ఇప్పుడు దాకా దేవుడు అంతరిక్షాన్ని సృష్టించాడని చెప్పుకున్నాం, కానీ ఇవన్నీ అక్కడ ఆయా స్థలాల్లో పెట్టాడు దేవుడు అన్న, డిస్టెన్సెస్ లో పెట్టాడు దేవుడు అన్నప్పుడు మనకి ఈ యొక్క అంతరిక్షం ఎంత పెద్దదో మనకి అర్థమవుతుంది కదా. 100 బిలియన్ నక్షత్రాలు యావరేజ్ గా ఒక గెలాక్సీలో ఉంటే, అలాంటి గెలాక్సీలో 100 బిలియన్ ఉన్నాయంటే అప్పుడు మనకి ఓహో ఇంత పెద్దదా అంతరిక్షం, ఇంత విశ్వం ఇంత పెద్దదా అనుకుంటున్నాం.
అయితే సైంటిస్ట్ ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఈ విశ్వము, భౌతిక విశ్వము ఎంత పెద్దదో వాళ్ళు చెప్తారు. ఐ థింక్ 97 బిలియన్ లైట్ ఇయర్స్, 97 బిలియన్ల కాంతి సంవత్సరాలు అంటారు. ఓకేనా, 97 బిలియన్ల కాంతి సంవత్సరాలు. ఓకే, సో డిస్టెన్స్ ని, దూరాన్ని ఏం చేశారంటే మన మహా అయితే కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు, లక్షల కోట్ల కిలోమీటర్లు అంటే ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా పెద్ద నెంబర్ ని, డిస్టెన్స్ ని, ఇంకా పెద్ద డిస్టెన్స్ ని మనం చెప్పాలంటే మనకి మాటలు సరిపోవు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే డిస్టెన్స్, దూరాన్ని వాళ్ళు ఒక అంతరిక్షంలో దూరాన్ని కొలవడానికి ఒక కొలమానం పెట్టుకున్నారు. ఓకే, సో దాంట్లో సింపుల్ థింగ్ ఏంటంటే లైట్ ఇయర్. ఓకే, కాంతి సంవత్సరం. లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో కాంతి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరాన్ని ఏమన్నారంటే లైట్ ఇయర్ అన్నారు. దాన్ని కాంతి సంవత్సరం అన్నారు. ఓకే, మీరు అందరికి అర్థమవుతుందా? మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా? కొంచెం నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే, సో కాంతి సంవత్సరం అంటే ఒక కాంతి కిరణము ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరాన్ని కాంతి సంవత్సరం అన్నారు. అంటే దూరాన్ని అంతరిక్షంలో లెక్క పెట్టడానికి సింపుల్ యూనిట్ గా ఏం తీసుకున్నారంటే కాంతి సంవత్సరాన్ని లైట్ ఇయర్ గా తీసుకున్నారు. ఓకే, సో విశ్వం ఎంత విశాలంగా ఉందంటే 97 బిలియన్ లైట్ ఇయర్స్. ఓకే, సో లైట్ ఇయర్ అంటే ఏంటి? ఒక సంవత్సరంలో కాంతి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అది లైట్ ఇయర్. అయితే ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది కాంతి? మనకు తెలియాలి కదా. కాంతి ఎంత వేగంగా కాంతి యొక్క వేగం చూస్తే స్పీడ్ ఆఫ్ లైట్ మనకు తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్పండి, స్పీడ్ ఆఫ్ లైట్ చెప్పండి. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంటే 3 × 10⁸ 8. 3 పక్కన 8 సున్నాలు పెడితే అంటే 30 కోట్లు, 30 కోట్ల మీటర్లు ఒక సెకండ్ కి కాంతి కిరణము ఎంత దూరం పోద్ది అంటే 30 కోట్ల దూరాలు పోద్ది, కోట్ల మీటర్లు పోద్ది. 30 కోట్లు అంటే కోటికి 7 సున్నాలు కదా. ఒక మీటర్కి మీటర్లు వెళ్తుంది. ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు ఉంటాయి? 100 మీటర్లు ఉంటాయి, అంతేనా? ఒక 2 సున్నాలు తీసేద్దాం. 100 మీటర్లా 1000 మీటర్లా? ఒక కిలోమీటర్కి 1000 కిలో అంటే 1000 కదా. ఓకే, సో 1000 మీటర్లు తీసేద్దాం. 1000 అంటే 3 సున్నాలు తీసేద్దాం. 30 కోట్లలో కోటికి 7 సున్నాలు అంటే 7 సున్నాలు 3 సున్నాలు తీస్తే ఎన్ని సున్నాలు మిగులుతాయి? 4 సున్నాలు మిగులుతాయి. 4 సున్నాలు ప్లస్ ఇది ఒక సున్నా, 5 సున్నాలు ఇక్కడ పెట్టండి. 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్ కి కాంతి ప్రయాణం చేస్తుంది. అర్థమైందా? ఒక సెకండ్ కి కాంతి లైట్ ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది ఒక్క సెకండ్ కి. ఒక నిమిషానికంటే 3 లక్షలు × 60, అది ఒక నిమిషం. ఒక గంట అంటే 3 లక్షలు × 60 × 60, అదొక గంట. మరి ఒక రోజు అంటే 3 లక్షలు × 60 × 60 × 24, ఎస్, అది ఒక రోజు. అలాగే సంవత్సరానికి 366 రోజులు ఉంటే 366 × 24 × 60 × 60 × 3 లక్షల కిలోమీటర్లు ఎంత వస్తుందో అంత దూరము ఒక కాంతి కిరణము ఒక సంవత్సరంలో ప్రయాణం చేసేది. అది లైట్ ఇయర్ అంటే, కాంతి సంవత్సరం అంటే అంత దూరం అన్నమాట. అయితే ఈ విశ్వం ఎంత విశాలమైందంటే 97 బిలియన్ల కాంతి సంవత్సరాలు. ఇప్పుడు మనం ఒక సంవత్సరంలో కాంతి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో లెక్క పెట్టాం కదా, అది ఇంటూ 97 × 10⁹ అంత మీరు అర్థం చేసుకుంటే అది విశ్వము ఎంత పెద్దగా ఉంది అనేది. అయితే అది కూడా ఓన్లీ అబ్జర్వబుల్ యూనివర్స్. ఈ విశ్వం ఎంత విశాలమైనది? 97 బిలియన్
లైట్ ఇయర్స్ అని చెప్తున్నారు కదా, ఆ 97 బిలియన్ లైట్ ఇయర్స్ కూడా ఎంత ఎంత అంటే పూర్తి విశ్వం కాదు. మానవుడు ఊహించి అర్థం చేసుకోగలిగినంత మేరకు వాళ్ళు చెప్తున్నారు. దానికంటే ఇంకా పెద్దదంట విశ్వం. అర్థమైందా? సో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృష్టించాడంటే ఇంత పెద్ద అంతరిక్షాన్ని సృష్టించాడు. అంతరిక్షంలో ఒక చిన్న భూగోళాన్ని సృష్టించాడు. తర్వాత వెలుగు కలుగును గాక, రాత్రి పిల్లలు ఏర్పరిచి, రెండవ దినాన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, మూడవ దినాన ఓషన్స్ కాంటినెంట్స్ క్రియేట్ చేసి, ఆ ప్లాంట్ కింగ్డమ్ అంతా సృష్టించి, 4వ రోజు అంతరిక్షం మొత్తం కూడా స్పేస్ అంతా కూడా వీటన్నిటితో నింపాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. అర్థమవుతుందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తి గలవాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత పెద్ద దేవుడు ఆయన, ఎంత గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మనం దేవుడు అంటే కనీసం గౌరవం ఉందా మనకి? కొంచెం భయం ఉందా మనకి? భక్తి ఉందా? దేవుడు అంటే అసలు ఆయన ఎవరో అర్థమవుతుందా మనకి? దేవుడా అంటున్నాం మనం, ఆ దేవుడు ఎవరో అర్థమవుతుందా మనకి? కనీసం ఆలోచన లేకుండా దేవుడు అనేస్తాం. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనిపిస్తుందామా ఇప్పటి నుంచి? దేవుడు ఎవరో మనం అర్థం చేసుకుంటే కొంచెం భయము, కొంచెం భక్తి, అవన్నీ ఏర్పడతాయి మనకి. రెస్పెక్ట్, ఇవన్నీ గౌరవం, మర్యాదలు, భయభక్తులు ఇవన్నీ వస్తాయి. ఆయన ఎవరో తెలిస్తే మనకు అవన్నీ వస్తాయి. ఆయన ఎవరో అర్థం చేసుకోకుండా, మనం ఆలోచన చేయకుండా హడావిడి చదువుకుంటూ పోతే బైబుల్ ఏముండదు. 10 సంవత్సరాలు చదివినా, 30 సంవత్సరాలు చదివినా ఏముండదు. కొంచెం స్లోగా ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం రోమపత్రిక మొదటి అధ్యాయము. రోమపత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చదువుతారా? అదృశ్య లక్షణంలో అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులైరి. చూడండి, దేవుడు సృష్టించిన జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను చూసి ఆలోచించటం వలన ఆయన అదృశ్య లక్షణములు ఏంటవి? ఆయన నిత్య శక్తి, దేవత్వము, అవి అన్ని కూడా తేట పడతా ఉన్నాయి. దే ఆర్ క్లియర్లీ సీన్. వాట్ ఆర్ క్లియర్లీ సీన్? హిస్ ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్, హిస్ ఇటర్నల్ పవర్, ఇవన్నీ కూడా స్పష్టంగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, అదృశ్య దేవుని యొక్క లక్షణాలు ఈ సృష్టిలో స్పష్టంగా కనబడతా ఉన్నాయి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువు అంటే ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్, ఆ సృష్టి ఆదిలో, ఆ రోజుల సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి ఆ సూర్యుడే ఈ రోజుకి ఉన్నాడు, ఆ చంద్రుడే, ఆ నక్షత్రాలే. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి ఆ వస్తువులను చూచినప్పుడు ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము తేటపడుతున్నవి కనుక దేవుడు లేడు, ఆయన ఉన్నాడో లేడో అని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. రేపు దేవుడు ఎదుట అది దాన్ని కుంటు సాగులు చెప్పే అవకాశం ఉండదు. సో ఆయన అదృశ్యుడైన దేవుడు, ఆయన అదృశ్య దేవుని యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు ఈ సృష్టిలో ఎంతో స్పష్టంగా, ఎంత తేట తెల్లంగా ఆయన కనపరుస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క అనంత తత్వాన్ని ఆయన దేవుడు కనపరుస్తా ఉన్నాడు మానవులు. రోజు సూర్యుడు నమస్కారాలు పెడతా ఉంటారు. సూర్యుడిని నమస్కారం పెట్టాలా, సూర్యుడిని సృష్టించడానికి నమస్కారాలు పెట్టాలా? ఆ సూర్యుడు మిగతా నక్షత్రాలు పోతే గెంతుంటాడు. మరి అలాంటి నక్షత్రాలన్నింటినీ 100 బిలియన్ నక్షత్రాలు ఒక గెలాక్సీలో ఉంటే అలాంటి గెలాక్సీలు 100 బిలియన్ గెలాక్సీలు సృష్టించిన దేవుడికి నమస్కారం పెట్టాలా, ఆ సూర్యుడిని చూసి నమస్కారం పెట్టాలా? చెప్పండి, ఎవరికి నమస్కారం పెట్టాలి? సృష్టించిన అతనికి నమస్కారం. సూర్యుడికి అంత వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అంతగా ప్రజ్వరిల్లటానికి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది?
ఎవరిచ్చారు దానికి అంత ఎనర్జీ, అంత కాంతి, అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలాధారం ఎవరు? హూ ఇస్ ద సోర్స్? దేవుడు. అన్నిటికీ ఆధారము దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆ దేవుడు మానవులైన మనల్ని ప్రేమించి ఆయన గురించి ఎరగకుండా ఉంటే నా గురించి తెలుసుకోండి అని ఆయన మనకి తన గురించి తాను తెలియజేయడానికి ఈ లవ్ లెటర్ రాపించుకొని తెచ్చాడు. సో ఇది చదువుతా ఉన్న కొద్ది, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న కొద్ది ఆ దేవుని మనము కొంచెం తెలుసుకుంటున్నాం, కొంచెం అర్థం చేసుకుంటాం. ఓ దేవా, నీ గురించి నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు రాపించగలదా నీ గురించి? నేను తెలుసుకోవాలని రాపించగలదా? చదువుతున్నాను, వింటున్నాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంత గొప్ప దేవుడు. ఇంత పెద్ద విశ్వాన్ని నువ్వు సృష్టించావు దేవా. నేను ఏమనుకున్నా కానీ నువ్వు ఎంతో గొప్ప దేవుడు, ఎంతో పెద్ద దేవుడు అని మనం దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి అర్థం చేసుకుంటాము, దేవుని ఓకేనా? సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవుట్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేద్దాం ఈరోజు. ఓకే. సో